నమస్కారం. శుభయోగ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. వీక్షబంధులకు అందరికి కూడా ఏకాదశి శుభాకాంక్షలు. ఏకాదశి సాయంత్రం సంధ్యా సమయం వేళల్లో ప్రదోష కాలంలో గోధుమ పిండితో మీరు దీపారాధన చేయండి. మహావిష్ణువుకి ఐదు గోధుమ పిండులు దీపారాధన చేసి ఆవు నెయ్యి వేసి మీరు పువ్వొత్తి పెట్టి స్వామికి నివేదన పెట్టండి. ఇంట్లో కళ్యాణం కలగని వారికి, ఇంట్లో ఎటువంటి కూడా శుభమే కలగలేదు, ప్రతిదినం మీకు అడ్డంగము అశుభము జరుగుతుందంటే ఇది మీకు చాలా విశేషంగా అపర మృత్యు దోషము తొలగిపోయి ఇంట్లో ప్రతిరోజు కూడా మీకు శుభము కలిగేటట్టుగా జరుగుతుంది. 5 గోధుమ పిండి ఉండల్లో ఆవు నెయ్యి వేసి దీపారాధన ఏకాదశి రోజున సాయంత్రము ప్రదోష కాలంలో స్వామివారికి దీపారాధన చేసి ఏదైనా ఇష్టమైనటువంటి నైవేద్యం పెట్టి మహావిష్ణు ఆరాధన చేయండి. మంచి ఫలితం లభిస్తుంది. దీనికి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ముందుగా ఈరోజు ద్వాదశి సాయంత్రం ప్రదోష కాలం. ఈ ప్రదోష కాలంలో ద్వాదశి రోజున చాలా విశేషమైనటువంటి ఒక కైంకర్యం చేసుకోవచ్చు. ఎలా చేస్తారంటే 11 మంది ముత్తైదులను పిలిచి మీరు వాయినాలు ఇచ్చేసి వారి ఒక ఆశీర్వచనం చేసుకొని మీరు ఆ పసుపు కుంకుమాని సాయంత్రం వేళ ఇవ్వటంలో చాలా విశేషమైనటువంటి కైంకర్యం జరుగుతుంది. ఈ ద్వాదశి రోజున ఇలా చేయటం వల్ల ఇంట్లో సుమంగళి సౌభాగ్యవతిగా మీరు దీర్ఘాయుషుగా ఉండడము జరుగుతుంది. ఇంట్లో ఐశ్వర్యదాయకం రావటం అనేది జరుగుతుంది. వారు 11 మంది కూడా మీరు వాయినాలు ఇచ్చేటప్పుడు తమలపాకు, లవంగము, ఒక్క, మీరు పచ్చకర్పూరాన్ని వారికి వాయినంగా ఇవ్వండి. మీ యొక్క సమస్యలన్నీ పోయి అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది. ఇది తప్పక పాటించి చూడండి, మంచి ఫలితం లభిస్తుంది. విజయదశమి అయిపోయిన తర్వాత మనకి ఏకాదశి వస్తుంది. ఈ ఏకాదశి రోజున విశేషమైనటువంటి రోజు. ఈ రోజున మీరు ఇన్ని రోజుల పాటు కూడా వ్రతం ఆచరించినది ఒక ఎత్తు అయితే ఏకాదశి రోజున మహావిష్ణు ఆరాధన చేసి విష్ణు సహస్రనామ చేసిన తర్వాత 108 కమలాలతో స్వామివారికి అర్చన చేయాలి. అర్చన చేసిన తర్వాత అవుల్ పాయసం అంటే అటుకులతో చేసినటువంటి పాయసం. ఆ పాయసాన్ని భగవంతునికి నివేదన చేసినారైతే మాత్రాన మహావిష్ణు ఒక అనుగ్రహం, దేవి ఒక అనుగ్రహముతో మీ యొక్క కార్యసిద్ధి ఏదైతే ఉందో శీఘ్రముగా నిలవేరబోతుంది. 100% సత్యం. ఇది ఏది ఊరికే రాదు. ఇది ఖచ్చితంగా మనసు పూర్తిగా మీరు ఇది చేశారైతే మీ పని, మీ వర్క్ మీ ముందు 100%గా మీకు సక్సెస్ఫుల్గా ఉంటుంది. కార్యసిద్ధికి ఇది విశేషంగా మీరు చేసి చూడండి. 108 కమలాలతో ఏకాదశి రోజున మహావిష్ణువు ఆరాధన. ద్వాదశి చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజు ద్వాదశి రోజున మీరు 1 గ్రామ్ బంగారాన్ని తీసుకువచ్చేసి అమ్మవారు లక్ష్మీదేవి దగ్గర కానీ, దుర్గాదేవి దగ్గర కానీ, మహావిష్ణువు దగ్గర పెట్టేసి మీరు ఆరాధన చేయండి. ఆ ఒక్క బంగారుపు కాసు పైన మీరు అత్తరు, పన్నీరు, జావాదు, ఈ యొక్క సుగంధ ద్రవ్యాలు దానిపైన రాసి మీరు అమ్మవారి పాదాల దగ్గర పెట్టి కుంకుమ వేయండి. ఏమి చేయవక్కర్లేదు. ఈ రోజున విశేషంగా ఈ బంగారు కాணிక పెట్టి చేయండి. ఇంట్లో బంగారం కురుస్తుంది, ధనము కురుస్తుంది. ఇది 100% మీకు విజయం కలుగుతుంది. ఇది 101% గ్యారంటీ. ఖచ్చితంగా మీరు చేశారైతే మాత్రాన మీ సమస్యలన్నీ పోయి విశేషమైనటువంటి కైంకర్యం రావటం అనేది జరుగుతుంది. ఇది పాటించి చూడండి, మంచి ధన ప్రాప్తిని మీరు పొందగలుగుతారు.